ఒకప్పుడు పెంపుడు జంతువులు ఇంట్లో ఉన్నాయంటే అవి ఇంటికి కాపలా కోసమే అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కుక్కలు, పిల్లులు, పక్షులు ఇంటి సభ్యులతో సమానమయ్యాయి. వాటికి ప్రత్యేకంగా గౌరవం, ప్రేమ చూపిస్తున్నారు జంతు ప్రేమికులు. మరీ ముఖ్యంగా యజమానులు ఊళ్ళకు వెళ్ళినప్పుడు, బిజీగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులను చూసుకుంటున్న పెట్ బోర్డింగ్, గ్రూమింగ్ సెంటర్స్కు డిమాండ్ పెరిగింది. ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య బంధాలు యాంత్రికంగా మారిపోతున్న ఈ రోజుల్లో నిస్వార్థమైన ప్రేమను పంచేవి జంతువులు. అందుకే ఇప్పుడు మన ఇళ్లలో కుక్కలు, పిల్లులు కేవలం పెంపుడు జంతువులుగా మిగిలిపోవట్లేదు. పెట్స్ ఇంటి మనుషులతో ప్రేమను, బాధను పంచుకునే ఆత్మీయులయ్యాయి. ఒకప్పుడు పెట్స్ అంటే ఇంటి బయట కాపలా ఉండాలి అనుకునేవారు. కానీ ఈ జనరేషన్లో అలా కాదు. పెంపుడు జంతువులు ఇంటి మనుషులతో పాటు కలిసిపోతున్నాయి. విడదీయలేని బంధం నుండి పుట్టుకొచ్చినవే ఆధునిక పెట్ బోర్డింగ్, గ్రూమింగ్ సెంటర్లు. ఒకప్పుడు ఊరికి వెళ్లాలంటే పెట్స్ ను ఎక్కడ వదిలేయాలో తెలియక యజమానులు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు. యజమాని లేని లోటు తెలియకుండా ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. యజమానులు ఊర్లకి వెళ్తే కుక్కలను ఇంట్లో కట్టేయడం లేదు. వాటి కోసం ప్రత్యేకమైన పెట్ హోటల్స్ లేదా రిసార్ట్స్ లో రూమ్స్ బుక్ చేస్తున్నారు. ఏసీ గదులు, టైం టు టైం మసాజ్, పర్సనల్ కేర్ టేకర్, ఒక 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఒంటరితనం, వర్క్ స్ట్రెస్ పెరిగిపోతున్న ఈ కాలంలో పెంపుడు జంతువులే ఎక్కువ ప్రేమను పంచుతున్నాయని నమ్ముతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో పెట్ గ్రూమింగ్ కు ఫుల్ క్రేజ్. ఇక్కడ పెట్స్ కోసం స్పా ట్రీట్మెంట్, అరోమా థెరపీ, ఈవెన్ డెంటల్ క్లీనింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. వసతితో పాటు గ్రూమింగ్ పేరుతో ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు కేర్ టేకర్స్. పెట్స్ కోసం స్పా సెంటర్లు ఉన్నాయన్నారు. నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 24 గంటల పర్యవేక్షణ, వైద్య సేవలతో పెట్స్ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడుపుతాయన్నారు కేర్ టేకర్స్. 24/7 హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుందండి. ఫస్ట్ థింగ్, సో డాగ్ జనరలీ పేరెంట్స్ సపరేట్ అయినా కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాయి. సో యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా 24/7 డాక్టర్ ఉండడం వల్ల సో వీళ్ళకి కూడా ఒక రక్షణ అనేది ఉంటుంది, మేజర్ థింగ్. అండ్ మేము డైలీ ఒక 2-3 టైమ్స్ వాకింగ్ తీసుకెళ్తాం. సో వాకింగ్ తీసుకెళ్ళినప్పుడల్లా వీడియోస్ పెడతాం. వాళ్ళకి పేరెంట్స్ అందరికీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఏదైనా కొంచెం డల్గా ఉన్నారనుకోండి, ఈ ప్లే డన్లో తీసుకొచ్చి ప్లే డన్లో ఆడిస్తాం. 1 by 1 అలా ప్లే డన్లో తీసుకొస్తాం. అన్నీ కలిపేసి పెట్టామండి. కారణం ఏంటంటే యాంగ్జైటీ సపరేషన్లో ఏ డాగ్ అయినా కొంచెం ఫిరోసిస్ అయ్యిందనుకోండి, డాగ్స్కి, క్యాట్స్కి ఇంజరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని సపరేట్గా ఉంచుతాం. సేఫ్టీ మాకు మెయిన్ ఏంటంటే అమౌంట్ ఎర్నింగ్ గురించి కాదు, డాగ్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మేము ఆ సేఫ్టీ నార్మ్స్ ప్రకారంగా మేము కేర్ తీసుకుంటాం అన్నమాట. గ్రూమింగ్, హెయిర్ కట్, ఇది ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించాము. గ్రూమింగ్ అయితే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా వస్తుంటాము. 4 months వస్తున్నాము. వీడికి 5 months అయిపోయింది, కంప్లీటెడ్. 6 months రన్నింగ్. కాల్ చేస్తున్నాము, రెస్పాండ్ అవుతున్నారు, అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నారు, టైంకి వచ్చేస్తున్నాము, చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నాం. పెంపుడు జంతువులు మనతో ఈజీగా కనెక్ట్ అవుతాయని, వాటికి భాష రాకపోయినా ప్రేమను పంచుతాయన్నారు పెట్ లవర్స్.